అనుకోవచ్చనమాట. సో, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఒకని ఫలము చేత ఒక చెట్టు ఫలము చేత ఆ చెట్టు ఎట్లాంటిది అనేది మనం తెలుసుకోవచ్చంట. అంటే ఇప్పుడు ఒక యాపిల్ చెట్టుందనుకోండి. ఆ చెట్టు చూడ్డానికి చాలా అందంగా ఉండుండొచ్చు. పచ్చగా ఉండుండొచ్చు. చూడగానే మనం అబ్బా! ఈ చెట్టు పళ్ళు ఎంత బావుంటాయో అని కూడా మనకనిపించొచ్చు. సో, ఆ పండు మనం తీసుకున్నప్పుడు కూడా అది చక్కగా ఫ్లెషీగా, జ్యూసీగా మనకు కనిపించొచ్చు. ఎప్పుడైతే ఆ ఫ్రూట్ మనం తీసుకొని టేస్ట్ చేస్తామో, ఆ టైంలో మనకి ఆ మొక్క మనకి పనికొస్తదా? పనికిరాదా? లేకపోతే అది తినడానికి రుచికరంగా ఉందా? లేకపోతే అది అంత భూమిని, అంత సారాన్ని, అంత నీటిని, అంత ఎరువుల్ని అంత ఏసిన తర్వాత కూడా దాని ఫలము చేదుగా అసలు రుచి, పచి లేకుండా ఉన్నదా అనేది మనకి తెలుస్తది. సో, దేవుడు మనుషుల్లో ప్రతి ఒక్కరిని గూడా ఎట్లా అంటే ఒక టైం అంటూ ఇచ్చాడు మనకి. ఆ టైంలో దేవుడిచ్చిన టైంలో మనం ఎలా ఉండాలంట? ఫలభరితంగా ఉండాలంట. ఫలభరితంగా ఉండాలంట. సో, మనల్ని మన తోటమాలి మనల్నొచ్చి చూసినప్పుడు ఒకవేళ గాని మన ఫలాలు ఆయనకి ఇష్టకరంగా లేవు అని అంటే దేవుడేం చేస్తాడంట, ఆ యొక్క గొడ్డలి హ్మ్, చేరి చెట్టు యొక్క వేర్ల దగ్గర పెట్టబడి ఉంది కాబట్టి, వెంటనే ఆయన కొట్టేసి పనికిరాదు కాబట్టి ఏం చేస్తాడు, ఇప్పుడు చూడండి ఈవెన్ ఒక ఫిగ్ ట్రీ దగ్గరికెళ్లి దానికసలు ఫ్రూట్సే లేవంట. అంజూరం చెట్టు దగ్గరికి ఆయన ఆకలి కొని ఎళ్ళినప్పుడు అక్కడ దానికి అంజూరం పళ్ళే లేవని జెప్పి ఆయన ఏం చేశాడు దాన్ని శపించేశాడు. సో, మనకిచ్చిన జీవితాంలోని దేవుడు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. హి ఈస్ గివింగ్ అస్ సన్‌లైట్, హి ఈస్ గివింగ్ అస్ ఎవ్రీథింగ్. కదా! మనకి ఊపిరాడడానికి గాలిని, నీరుని, నిప్పిని, పంచభూతాలను అనుగ్రహించాడు. హి ఈస్ డూయింగ్ సో మచ్ ఫర్ అస్. ఆయన మనకి సరిగ్గా ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన కట్టడాలు తన ధర్మశాస్త్రం ద్వారా, తన యొక్క కృప ద్వారా మనం ఇంకా క్షమింపబడ్డానికి కారకులయ్యి ఉండేలాగాన మన జీవితంలో ఫలించే వారంగా ఉండాలని చెప్పి, మనకి కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఒకవేళ మనము వేటిని ఉపయోగించుకుంటున్నామో, అసలు వేటి ఫలాలు కాస్తున్నాం. ప్రతి చెట్టు ఫలాలు కాస్తది మోస్ట్‌లీ. గానీ ఆ ఫలాలు తినడానికి రుచికరంగా ఉన్నాయా? తినడానికి ఆరోగ్యకరంగా ఉన్నాయా? లేకపోతే అవి వేస్ట్‌లాగా పడివేసే ఫలాల్లాగా ఉన్నట్లయితే, ఆ చెట్టు చాలా త్వరగానే కొట్టబడతది. అలాగా ఈ వీక్ అంతా కూడా మనం చదువుకోబోయేది, మనం ధ్యానించబోయేది ఏంటి అంటే, వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ అండ్ వర్క్స్ ఆఫ్ స్పిరిట్ ఆర్ ఎల్స్ ఐ కెన్ సే ఫ్రూట్స్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. ఎలాగైతే ఒక మొక్కని దాని ఫలాల ద్వారా తెలుసుకుంటామో, ఒక మనిషి కూడా మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోమని చాలా సార్లు వాక్యం వినిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, ఈ చెప్పబడిన వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకోవాలి అని చెప్తారు కదా! బోధకులు గాని, ఎవరైనా వాక్యం షేర్ చేసుకునేవారు. గానీ చాలా సార్లు మనంతట మనం ఏమనుకుంటామంటే, వి ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. వి నో ఎవ్రీథింగ్ అండ్ మనం చేసేది కరెక్ట్ అని అనుకుంటాం. బట్ బైబిల్ గేవ్ సమ్ స్టాండర్డ్స్ అన్నమాట. సో, మనలోని ఈ ఈ యొక్క ఫ్రూట్స్ ఆఫ్ ఫ్లెష్ మనలో ఉన్నాయా? ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ మనలో ఉన్నాయా? అనేది మనం చెక్ చేసుకోవడానికి అసలు ఏంటి వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ అనేవి ఏంటేంటి? శరీర సంబంధమైన కార్యాలు ఎలా ఉంటాయి? ఒక మనిషి శరీర సంబంధంగా ముందుకెళ్తున్నాడా? ఆత్మ సంబంధంగా ముందుకెళ్తున్నాడా? అంటే వేరే వాళ్ళని చెక్ చేసి తెలుసుకునేది కూడా ఒక అందుకు. ఎందుకంటే మనము వాటి బట్టి కూడా మనం ఏంటి ఓ ఓ కొన్ని కొన్ని సార్లు మనం ఏం చేస్తామంటే కొంతమందిని వి కీప్ దెమ్ యాస్ ఎగ్జాంపుల్స్. కానీ వాళ్ళ ఫలాల్ని చూసి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో మనకు తెలిసిపోద్ది. అట్లాగే మన జీవితంలో కూడా మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి అది శరీర కార్యమా? లేకపోతే అది ఆత్మీయ కార్యంలో, ఆత్మీయ ట్రాక్‌లో మనం వెళ్తున్నామా అనేది మనకి తెలుసు. సో, లెట్స్ సీ ఏంటి అసలు వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ ఏంటి? అంటే సింపుల్‌గా చెప్పాలంటే సిన్స్ అన్నమాట. శరీరంతో చేసే పనులన్నీ గూడా ఏంటి అంటే దే ఆర్ నథింగ్ బట్ సిన్స్. సో, మనకి మొత్తం ఈ యొక్క
శరీర కార్యాలు మొత్తం 17 శరీర కార్యాలని చూపిస్తుందనమాట. దేర్ ఆర్ నియర్లీ అబౌట్ 17 వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ అన్నమాట. సో, ఈ వర్క్స్ ఆఫ్ ఫ్లెష్‌ని నేను 4 కేటగరీస్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు టు రిమెంబర్. ఒకటి సిన్స్ ఆఫ్ లస్ట్. ఓకే. ఇంకోటి ఆహ్, సిన్స్ దట్ అక్కర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సబ్మిషన్ టు గాడ్. అంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోపోవడం ద్వారా వచ్చే పాపాల్ని ఒక 2 ఉన్నాయి. మొదటిదేంటి సిన్స్ ఆఫ్ లస్ట్. అంటే లస్ట్ ఆ కేటగరీకి చెందిన పాపాలు 4 ఉన్నాయి. మనకివ్వబడిన లిస్ట్‌లోని గలతీలో ఉన్నది లిస్ట్. సో, ఒక 4 ఉంటాయి. దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా అప్పచెప్పుకోపోవడం ద్వారా వచ్చే పాపాలు 2 ఉన్నాయి. దాని తర్వాత సిన్స్ ఆఫ్ టెంపర్. అంటే టెంపర్ అంటే మనకు తెలుసు కదా! యాంగర్, హేట్రెడ్ ఇవన్నీ ఒక దగ్గర కేటగరైజ్ చేస్తే బిహేవియర్‌కి సంబంధించినవన్నీ కేటగరైజ్ చేస్తే 9 వాక్యంలో చెప్పబడ్డాయి. నెక్స్ట్ సిన్స్ ఆఫ్ అపెటైట్. అపెటైట్ అంటే మనల్ని మనం తిండి విషయాల్లో కంట్రోల్ చేసుకోపోవడం వల్ల చేసే పాపాలు 2 ఉన్నాయి. అసల ఈ వాక్యము చదువుతుంటే, ధ్యానిస్తా ఉంటే, మనం తెలుసుకుంటా ఉంటే అసలు మనం ఎందెందులో తప్పిపోతున్నామో ఈజీగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఎందుకని దేవుడు ఇవన్నీ రాసిపెట్టాడు? మనల్ని జడ్జ్ చేయడానికి కాదు. మనల్నేంటంటే వెంటనే మనం తెలుసుకొని అందులోండి బయటికొచ్చేసేటట్టుగా. చూడండి సిన్స్ ఆఫ్ అపెటైట్‌లో తిండిపోతనం, తాగుబోతుతనం ఇదంతా కూడా అంటే నోటిని కంట్రోల్ చేసుకోపోవడం అది దేవుని దృష్టిలో పాపముగా ఎంచబడుతుందన్నమాట. సో, వెన్ వి నో సచ్ థింగ్స్ అట్లాంటివి మనం తెలుసుకున్నప్పుడు, అయ్యో! ప్రభువా అది నేను పాపమని అనుకోలేదే. నా నోరు కట్టుకోపోవడం నేను పాపమని అనుకోలేదే. కాబట్టి ఇదిగో నీ దృష్టిలో అది పాపం కాబట్టి నేనది విడిచిపెడుతున్నాను అని మనం విడిచిపెట్టడానికి దేవుడు ఏం చేశాడు అనంటే, ఈ యొక్క పాపాలన్నిటిని మన కోసం ఇది శరీరానికి శరీరంతో ఆత్మతో నువ్వు నడవట్లేదు. శరీరంతో నువ్వు నడుస్తున్నావు అని దేవుడు చూపించడానికి ఈ యొక్క 17 లిస్ట్ మనకి పెట్టాడు. సో, ఇవి మనం చెక్ చేసుకుంటా మన జీవితంలో ఇవి ఎక్కడన్నా అంటుకున్నాయా మనకి? లేకపోతే ఇందులో మనం ఉండిపోతున్నామా? అనేది మనం చెక్ చేసుకుంటా ముందుకెళ్ళడానికి మనకి ఒక అవకాశం దొరుకుతది. అయితే నేను ఇవాళ పై 2 అంటే సిన్స్ ఆఫ్ లస్ట్ 4 నెక్స్ట్ దేవునికి సమర్పించుకోకుండా ఆపివేసే ఇంకొక 2 పాపాలు. ఈ రెండిటి గురించి ఇవాళ ధ్యానిద్దాము. మళ్ళీ నెక్స్ట్ నాకు ఇంకొక సెషన్ ఇవ్వబడింది ఈ యొక్క మంత్‌లో. అప్పుడు ఈ లాస్ట్ 2 సెన్స్ ఆఫ్ టెంపర్ అండ్ సెన్స్ ఆఫ్ అపెటైట్ మనం చూద్దాం. సో, ఇవాళ ఫస్ట్ 2 చూసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ సెన్స్ ఆఫ్ లస్ట్. చూడండి ఈ సెన్స్ ఆఫ్ లస్ట్‌కెళ్ళక ముందు కొన్ని వచనాలు మనం చెప్పుకుందాం. చూడండి ఈ యొక్క శరీరం ద్వారా చేసే పాపాలంటే ఇప్పుడు మనం ఏమని పెట్టుకున్నాం హెడ్డింగ్ వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ అన్నాం. అంటే శరీరం మన చేత చేయించే పాపాలు. ఇవన్నీ ఏంటంట రోమా 8:6 ఏం చెప్తుందంటే for to set the mind on the flesh is death, but to set mind on the spirit is life and peace. మనము ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలన్నీ గూడా ఈ యొక్క ఫ్లెష్ అంటే శరీరానుసారంగా, లోకానుసారంగా మనం పెట్టినట్లయితే, ఈ యొక్క అన్ని పనులు శరీరం ద్వారా చేసే పనులన్నీ గూడా మనల్ని చావుకి దారి తీస్తాయి. ఇక్కడ ఏ చావు గురించి మాట్లాడుతున్నాడు? ఫిజికల్ డెత్ అనేది కూడా గ్యారంటీ. ఫిజికల్ డెత్ కాకోకుండా రెండవ మరణమైన మన ఆత్మీయ మరణాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడన్నమాట. అంటే దేవునికి మనకి ఇంకా సంబంధం లేకుండా అయిపోతది. ఒకవేళ మనం ఈ సిన్స్‌లో కంటిన్యూ చేసినట్లయితే. సో, అందుకే పౌలు ఒక మాట అంటాడు కదా! వి వాక్ నాట్ బై ఫ్లెష్ బట్ వి వాక్ ఇన్ స్పిరిట్.
కదా! మనం ఎలా నడుచుకోవాలి? ఆత్మతో నడుచుకోవాలి. ఎందుకంటే మనము దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందిన తర్వాత ఇంకా ఫ్లెష్ మనల్ని డామినేట్ చేయడానికి లేదు. ఏంటి ఫ్లెష్, ఫ్లెష్ అంటున్నాము. శరీర సంబంధ కార్యాలు ఏంటి అంటే, మనము శరీరం చెప్పే దానికి లోబడిపోతే మనం ఏం చేస్తున్నామంటే, మనము శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. మన ఆలోచనలన్నీ కూడా శరీరం మీద ఉంచుతున్నట్టు. రెండవది మళ్ళీ అదే ఐదో వచనంలో ఏం రాసిందంటే, ఫర్ దోస్ హూ లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ సెట్ దేర్ మైండ్ ఆన్ థింగ్స్ ఆన్ ద ఫ్లెష్, బట్ దోస్ హూ లివ్ అకార్డింగ్ టు ద స్పిరిట్ సెట్ దేర్ మైండ్స్ ఆన్ థింగ్స్ టు ద స్పిరిట్. సో ఇక్కడ మెయిన్ ఈ 2 వాక్యాల యొక్క తాత్పర్యం ఏంటి అంటే, మనము దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు 2 మనము శరీరంలో ఉన్నంత కాలము కూడా ఆత్మ మనతో మాట్లాడుతా ఉంటది. లోపల నుండి శరీరం కూడా మనతో మాట్లాడుతా ఉంటది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనకి 11:00కి సెషన్ అని మనం అనుకున్నాం. సో, 11:00కి సెషన్ ఉన్నది. సో, మనకేమో నిద్రపోవాలనిపిస్తుంది. వాక్యం వినాలనిపించట్లేదు. నిద్రపోవాలని ఏది చెప్తుంది? మన శరీరం చెప్తా ఉంటది. లేపోతే వేరే పనులేవో ఉండుండొచ్చు. మనం కేటగరైజ్ చేసుకుంటున్నాం. దేవుని వాక్యం వినడం ముఖ్యమా? లేకపోతే ఇది ముఖ్యమా? అనేసి ప్రయారిటైజ్ చేస్తున్నామనమాట. సో, వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టెల్లింగ్ అస్? దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికిచ్చేసేయాలి. నీకు పడుకోవాలనిపించినా, మోకాలేసి ప్రార్థన చేయడానికి ఇష్టం లేకపోయినా చూడండి, ప్రార్థన చేసేస్తాం కదా! ఎలా పడితే అలాగా. కూర్చొని చేస్తాం, పడుకొని చేస్తాము. సో, వి హావ్ టు రిమెంబర్ ప్రయాసే. శరీరాన్ని లోపరుచుకోవడం చాలా ప్రయాసే. పౌలు భక్తుడు అంటాడు, "నా యొక్క శరీరాన్ని నేను నలగ్గొట్టుకుంటున్నాను" అంటున్నాడు. మరి యేసు ప్రభు కూడా ఆయన శరీరాన్ని ఏం చేసాడంటే, నలిగిపోవడానికి అప్పజెప్పాడు. అవమానానికి అప్పజెప్పాడు. ఉమ్ము వేస్తే అసలు ఒక ఒక భిక్షగాడైనా సరే ఊరుకోడు కదా! అలాంటిది దేవాతి దేవుడు మనలందరిని కలుగజేసి మనకిన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవుని మీద ఉమ్మేస్తే, ఆయన ఎంత కామ్‌గా దాన్ని రిసీవ్ చేసుకున్నాడు అనంటే, ఆయన శరీరం మీద నడవట్లేదు. ఆత్మతో నడిచాడు కాబట్టి దానికి ఒప్పుకోగలిగాడు. సో, వి విల్ సీ ఈ సెషన్‌లో మనం క్లియర్‌గా చూస్తామనమాట. ఎప్పుడైతే శరీరం చెప్పింది మనం వింటామో, శరీరాన్ని సుఖపెట్టడానికి మొదలు పెడతామో, మనం ఇంక శరీరం ప్రకారం నడుస్తూ లాస్ట్‌కి వి విల్ ఎండ్ అప్ ఇన్ డెత్ అన్నమాట. అది మనకేమి మంచి చేసేదిగా ఉండదు. అది మనల్ని నరకంలోకి, శాపంలోకి, శిక్షలోకి, ఆఖరికి మరణంలోకి నడిపించేదిగా ఉంటది. సో, దీని తర్వాత చూద్దాం. సో, నెక్స్ట్. ఆ! ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా! 17 17 వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ రాయబడి ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ 4 మనం ఏమనుకున్నాము? అడల్టరీ, ఫార్నికేషన్, అన్‌క్లెన్లీనెస్, లాష్‌వీనెస్ అండ్ ఈ 4 ఏమో ఇట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లస్ట్. అంటే శరీరంతో చేసే పాపాలు, సిన్‌ఫుల్ నేచర్‌తో చేసే పాపాలు అన్నమాట ఇవి. శరీరానికి సంబంధించి సెక్షువల్ ఏరియాలో మనల్ని మనం పవిత్రంగా ఉంచుకోకపోవడం ద్వారా, మన శరీరాన్ని ఈ లోకానికి అప్పజెప్పడం ద్వారా చేసే 4 పాపాలు. దాని తర్వాత ఐడోలేట్రీ అండ్ విచ్ క్రాఫ్ట్ అనేది దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞకి మనము లోబడకుండా, ఆయనకి సంపూర్ణంగా ఆయన్ని దేవుడుగా మనం ఒప్పుకోకుండా చేసే పాపాలు ఈ 2. దాని తర్వాత వచ్చే 9 అంటే హేట్రెడ్, వారియన్స్, ఎమ్యులేషన్, వ్రాత్, స్ట్రైఫ్, సెడేషన్స్, హెర్సీస్, ఎన్వీ, మర్డర్స్ ఇవన్నీ గూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ టెంపర్. అంటే సెల్ఫ్ కంట్రోల్ లేదన్నమాట. మన యొక్క యాంగర్ మీద గాని, మన బిహేవియర్ మీద మనకి ఆహ్, అసల పట్టు లేకపోవడం వలన చేసే పాపాలన్నీ వీటికి లీడ్ చేసాయి. లాస్ట్ డ్రంకెన్నెస్ అండ్ రివెల్లింగ్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్ ఎపిటైట్. సో, ఈ స్పిరిట్ వర్క్స్ ఆఫ్ ఫ్లెష్‌నే ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ అన్నారనమాట. ఈ లోకానికి అధిపతి, ఈ లోకాధిపతి ఎవరు అంటే సాతాను. సో, వాడి చిత్త ప్రకారం వాడికి ఇష్టమైనట్టుగా మన యొక్క
శరీరాన్ని అప్పజెప్పుకునేటట్టు చేస్తది. దేవునికి లోబడకుండా. అయితే మనము దేవుని రక్షణ ఎరిగిన వారం అంటే రక్షణ పొందిన వారము. బాప్తీసం తీసుకున్నాక మన యొక్క శరీరం ఎవరికి అప్పచెప్పేసాము? దేవునికి అప్పచెప్పేసాం. దేవునికి అప్పచెప్పేయగానే దేవుడేం చేశాడు? శరీరాన్ని అలా ఊరికనే ఖాళీగా వదిలేయలే. ఆయన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడిని మన శరీరంలోకి పంపించేశారు. సో, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా మనం అయిపోయామన్నమాట. సో, అట్లాగా కాకోకుండా పరిశుద్ధాత్మని మనం బయటికి పంపించేసి, ఈ యొక్క పనులు చేసే కొద్దీ, ఈ యొక్క లోకము మన యొక్క శరీరంతో కలిసిపోవడం మొదలవుతదనమాట. సో, లెట్స్ సీ నెక్స్ట్ ఏంటేంటి ఆ పై ఉన్న 4 ఆహ్, ఇవేంటో మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి 4 లస్ట్‌ఫుల్ అంటే సెక్సువల్ సిన్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు అన్నీ ఒకలాగే అనిపించొచ్చు. కానీ ప్రతి వర్డ్‌కి చాలా తేడా ఉంది. అండ్ మనం అది గమనించుకోవాలి. దయచేసి మీరు కొంచెం కాన్సంట్రేట్ చేసి వినండి. అడల్టరీ. అడల్టరీ అంటే ఏంటి అంటే, అడల్టరీ మనం చాలా సార్లు దేవుని వాక్యంలో ఈ అడల్టరీ అన్న మాట వింటామన్నమాట. గానీ అడల్టరీకి, ఫోర్నికేషన్‌కి మనం యూజువల్లీ తేడా చూపించము. అడల్టరీ అంటే ఏంటి అంటే సెక్షువల్ వయలేషన్ ఆఫ్ మ్యారేజ్. పెళ్లి అయిన తర్వాత సెక్షువల్ వయలేషన్ చేసినప్పుడు దాన్ని అడల్టరీ అంటారు. అంటే ఎలాగ వయలేట్ చేస్తారు అంటే అన్‌లాఫుల్ సెక్షువల్ రిలేషన్‌షిప్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ వుమెన్. సో, లీగల్‌గా కానీ తప్పు చేసే ఆ యొక్క విషయాలన్నీ కూడా అడల్టరీలోకి వస్తాయి. సో, ఫార్నికేషన్. సో, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చేసేది ఇట్ ఈస్ అడల్టరీ. మ్యారేజ్ అవ్వకముందు ఇఫ్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ దట్ ఈస్ నేమ్డ్ యాస్ ఫార్నికేషన్. వాలంటరీ సెక్షువల్ రిలేషన్‌షిప్ విత్ అన్‌మ్యారీడ్ పర్సన్. సో, ఫార్నికేషన్, అడల్టరీస్ దేవుడు తన వాక్యంలో రాయించినప్పుడు వీటి యొక్క తేడాలు కూడా ఆయన రాయించి ఉంచాడన్నమాట. సో, నెక్స్ట్ వన్ ఈస్ అన్‌క్లెన్లీనెస్. అన్‌క్లెన్లీనెస్ అంటే ఏంటి అంటే ఇప్పట్లోనే చూడండి మనకి ఈజీగా అర్థమవ్వాలని ఐ కెప్ట్ ఓన్లీ ఫ్యూ వర్డ్స్ దట్ వి కెన్ అండర్‌స్టాండ్. ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ గాని రిటర్న్‌గా గాని, పిక్చర్స్ గాని, కంప్యూటర్ ఆర్ బుక్స్, మ్యాగజైన్స్ మనం చూసే దాంట్లో ఓకే. ఇఫ్ వి ఆర్ ఎంజాయింగ్ దోస్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ ఇఫ్ వి ఆర్ ఇండల్జ్డ్ ఇన్ దోస్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్, our body is becoming unclean. Our thoughts are becoming unclean. Our words will become unclean. చూడండి మనుషులు ఓన్లీ మన పై రూపాన్ని చూడగలరు గానీ, దేవుడేం చూస్తాడు? మన యొక్క హృదయాన్ని చూస్తాడు. మన ఆలోచనలు చూస్తాడు. సో, అందుకే యేసుప్రభు వారన్నారు, మీరు వ్యభిచారము చేస్తేనే పాపం చేసినట్టు కాదు. మీరు ఒక స్త్రీని లేకపోతే పురుషుని మీరు మోహపు చూపుతో చూచిన ఎడల మీరు తప్పకుండా వ్యభిచరించినట్టే అని. సో, దట్ ఈస్ వాట్ హి టాక్స్ ఓవర్ హియర్. సో, రిటెన్‌గా గాని, స్పోకెన్‌గా గాని పరిశుద్ధతకి వ్యతిరేకంగా ఉన్న ఏదైనా సరే అన్‌క్లీన్ అన్నమాట. సో, సొదొమ, గొమొర్రాలో జరిగింది కదా! హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం, బైసెక్షువల్, బెస్టాలిటీ అండ్ సెక్షువల్ పర్వర్షన్, రాంగ్ థాట్స్ అంటే ఏదైతే క్రమంలో లేదో అక్రమం అయిపోతది. అలాగే ఏదైతే ప్యూర్‌గా లేదో, క్లీన్‌గా లేదో అది అన్‌క్లీన్‌గా అయిపోతది. సో, వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. సమ్ ఆఫ్ అస్ యవనస్తులు ఏమనుకుంటారంటే వి ఆర్ ఇన్ లవ్ అండ్ వి ఆర్ ప్యూర్ అని అనుకుంటారు. బట్ గాడ్ జడ్జెస్ అవర్ థాట్స్. God looks at our thoughts. So we need to be very careful that ఎట్లాంటి అన్‌క్లీన్ థింగ్స్ మన జీవితంలో ఉన్నాయా? లేకపోతే అన్‌క్లీన్‌గా ఉన్న ఫ్రెండ్స్‌తో ఆర్ యూ హ్యాంగింగ్ ఔట్? సీ ఒకళ్ళు మనల్ని చూస్తా ఉంటే వాళ్ళు ఎట్లాంటి దృష్టితో మనల్ని చూస్తున్నారో ఈజిలీ వి కెన్ ఐడెంటిఫై. సో, అవర్ గాడ్ ఈస్ ఎ ప్యూర్ గాడ్. అవర్ గాడ్ ఈస్ ఎ హోలీ గాడ్. దేవుడన్నాడు, నేను పరిశుద్ధుడనయ్యున్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని చాలా క్లియర్‌గా ఆయన ఏం చేశాడు? మనకి
చెప్పేసాడు. సో, అందులోని యూ నో వి కెనాట్ బార్గెయిన్ విత్ హిమ్. ఆర్ వి కెనాట్ సే థట్ దేవా ఇది పాపం కాదు. ఐ లవ్ హర్ సో మచ్. ఐ లైక్ హిమ్ సో మచ్. నో, నో, నో. అకార్డింగ్ టు గాడ్ వాట్ ఈస్ అన్‌హోలీ ఈస్ హోలీ అన్‌హోలీ టు అస్ ఆల్సో. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా మనం గాని లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు గాని ఇఫ్ వి ఆర్ ఇండల్జ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇఫ్ యు ఆర్ వాచింగ్ జబర్దస్త్ లేకపోతే ఇఫ్ యు ఆర్ లిస్టెనింగ్ టు ఎనీ డబుల్ మీనింగ్ డైలాగ్స్, if you're watching movies that are showing unholy and unclean things, whatever it is, we are doing this lustful sin. So మనం ఏం చేయాలి అంటే we should not be like fighting again with God, or we should not be like saying to God, or మనల్ని మనం సమర్థించుకోకూడదు. దేవుని దగ్గరికెళ్ళి మనల్ని మనం ఏం చేయాలా? అప్పచెప్పుకోవాలా. ప్రభువా, this uncleanliness is there in me. This fornication is there in me. Lord, this adultery is there in me. Lord, forgive me. See, two sins God can never tolerate is one is uh, sexual sin and other one is idolatry. ఈ రెండు సిన్స్ అంటే ప్రతి పాపము కూడా దేవుని దృష్టిలో పాపమే. బట్ ఈ రెండు పాపాలు దేవుణ్ణి ఎంతగానో ఎంతగానో బాధపరిచే పాపాలుగా ఉంటాయి. సో వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ అవర్ హోమ్ వాట్ వీఆర్ వాచింగ్. ఈ మధ్య ఈవెన్ న్యూస్ పెట్టుకొని చూస్తున్నా సరే, నార్మల్ అడ్వర్టైజ్మెంట్, మూవీ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నా సరే, దే ఆర్ వెరీ అన్‌క్లీన్. యు నో వి నీడ్ టు, ఎందుకు అంటే దేర్ ఈస్ అ చైనీస్ proverb which says, if I hear I may forget, but if I see it will be memorized in my brain అనేసి. చూసినవి నీకు మనం ఏదైనా చూసాము అనంటే ఆ యొక్క పిక్చర్ మన మైండ్‌లోండి అంత ఈజీగా వెళ్ళిపోదు. సీ ఆల్ దీస్ థింగ్స్ గాడ్ విల్ చెక్ వెన్ వి ఆర్ ప్రేయింగ్. అంటే ఇట్లాంటి పాపాలేమైనా మనము జీవితంలో పెట్టుకొని ఏమాత్రము దేవుని దగ్గర ఒబీడియంట్‌గా ఎళ్లి ప్రభువా నన్ను నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను. నా ప్రార్థన విని నాకు జవాబివ్వు, నన్ను ఆశీర్వదించు అంటే మన పాపాలే దేవునికి మనకి అడ్డుగా వచ్చేస్తాయంట. సో ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే, "అక్క ఇవన్నీ మాకు చెప్తావేంటి? మేము చాలా ప్యూర్, మేము అట్లా లేనే లేము" అని అనుకుంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారంట. మనం పుట్టిందే అసలు పాపంలో పుట్టామంట. కాబట్టి I feel it is very best that we hand over our bodies to God అన్నమాట. All the anything that is related to our body, we have to hand over to God and say, Lord, make me holy, Lord, make me holy. ఈ లోకంలో నేను శరీరంతో జీవించినంత కాలం కూడా అన్లెస్ యూ ప్రొటెక్ట్ మీ, అన్లెస్ యూ ఈ యొక్క లోకాన్ని see, a person who has dedicated himself to God or herself to God, డ్రెస్సింగ్ లో కూడా తేడా ఉంటది. See, if girls are dressing themselves in a provoking way, so you are making other person to sin. You are changing the attitude of that person towards you. సో దిస్ లస్ట్ ఏదైతే ఉన్నదో, ఈ లస్ట్ అనేది ఫ్రమ్ ద కోర్ నుండి బయట డ్రెస్సింగ్ వరకు కూడా ఇట్ విల్ యాక్ట్. మన యొక్క థాట్స్ బయట కనిపించకపోవచ్చు గానీ మన డ్రెస్సింగ్ బయటకు కనబడుతది. మనం వేసుకునే యాక్సెసరీస్ బయటకు కనబడతాయి. విత్ వాట్ ఇంటెన్షన్ ఆర్ వి వేరింగ్ ఇట్? And why are we wearing it? See, everything matters a lot. So we have to give ourselves unto God. See, in this manner I would like to add one more point on also. Sexual activity is not a sin, okay, when it is done in the premises of marriage, and when it is blessed by God. Because see, పాపం ఈ లోకానికి రాక మున్పే దేవుడు ఆదాముని అవ్వని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇదిగో మీరు ఏం చేస్తారు? ఈ భూమిని అంతటిని నింపండి అని చెప్పేసి గాడ్ బ్లెస్డ్ ఇట్. బట్ అండ్ గాడ్ మేడ్ ఇట్ వెరీ హోలీ.
సాటర్న్ ఏం చేస్తది అంటే ఇట్ విల్ టార్గెట్ ద మోస్ట్ హోలీ థింగ్స్ ఫస్ట్ అన్నమాట. సో వెన్ ఇట్ టార్గెట్స్ ద మోస్ట్ హోలీ థింగ్స్, సో it started deviating these ideas of normal sexual activity which God kept అన్నమాట. అందుకని చెప్పే హోమోసెక్షువాలిటీ వచ్చేసింది. ఇప్పుడు many of the countries are legalizing. Many of the countries ఎందుకు like if you go to places like Mumbai, Delhi or Bangalore, పోయింది. And loving gay marriages, lesbianism, government is promoting it, sexual perversions అన్నమాట ఇవన్నీ కూడా. సో ఎస్పెషలీ వెన్ యూ ఆర్ గోయింగ్ అవుట్, యునో మీకు అక్కడ ఎవరు పేరెంట్స్ ఉండరు, ఎవరు ఉండరు. సో యూ నీడ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, with the word of God. It is very common. It is very common to go out of track. It is very ఏంటి అంటే ఈ మధ్య కాలంలో గాని అంటే ఎవ్రీవన్ అకార్డింగ్ టు దేర్ ఏజ్ థింగ్స్ గో రాంగ్. బట్ వీ హ్యావ్ ద వర్డ్ యాజ్ లైట్. మనకు ఒక కట్టడలు ఇవ్వబడ్డాయి, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలా. దేవుడు మాత్రమే మనల్ని పవిత్రంగా ఉంచగలడు. నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. సో నౌ వి హావ్ సీన్ అడల్టరీ, ఫార్నికేషన్ అండ్ అన్క్లెన్లీనెస్. చూడండి, ఇట్ ఈస్ రిటెన్ ఎక్సోడస్ 20:14 లో దేవుడు చక్కగా చెప్పేశాడు, thou shall not commit adultery అని చెప్పాడు. హీబ్రూ 13:4 లో he said, marriage is honorable in all and bed undefiled, but whoremongers and adulterers God will judge. So next, these are the few verses. మనకి చాలా verses ఉన్నాయి. These are the few. So fourth one also is categorized under sexual sin. ఏంటి అంటే lasciviousness. సో లాస్వియస్నెస్ అంటే ఏంటంటే అన్కరెక్టెడ్, అన్డిసిప్లైన్డ్ థాట్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్. సో నేను చెప్పాను కదా, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడము, డూయింగ్ రాంగ్ థింగ్స్, పక్క కొలీగ్స్ తోటి వాళ్ళతో యునో మంచిగా బిహేవ్ చేయకపోవడము. సో ఒక డిసిప్లిన్ అనేది లేదన్నమాట థాట్స్ లో. ఎప్పుడు రాంగ్ థాట్స్ నే ఇంకా ప్రొవోకేట్ చేసుకోవడము. ఒక రాంగ్ థాట్ వచ్చిన తర్వాత చిచి ఇట్లాంటిది రాకూడదు అని దేవుని రక్తంతో కడిగేసి మనం వెంటనే డైవర్ట్ అయిపోయి దేవుని వాక్యం తీసి చదవడం అట్లా కాకోకుండా, you are not disciplining your body, your thoughts mainly, and you are starting to enjoy those thoughts అన్నమాట. So uncorrected అంటే see, the biblical language is so clear that definitely our thoughts will go wrong. We need to correct it. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే అన్కరెక్టెడ్, అన్డిసిప్లైన్డ్ థాట్స్ అంటున్నాడు. సో పుట్టుకతోటే మనందరం పుణ్యాత్ములం కాదు, పుట్టుకతోటే మనందరం పరిశుద్ధులం కూడా కాదు, మనం మంటితో చేయబడిన వారం. సో ద థాట్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ ద హార్ట్, the fantasies will be very different for each person in their mind. సో ఈ యొక్క ఫ్యాంటసీస్ ని బట్టి, ఈ అన్డిసిప్లైన్డ్ థాట్స్ ని బట్టి their language will change. As I said, wrong way of talking, double meaning dialogues, and acting in a way that is not pure. సో యూజువలీ ఇది ఎక్కడ జరుగుతదంటే ఇట్ ఈస్ వెరీ కామన్ అమాంగ్ ఆఫీసెస్, ద పియర్ గ్రూప్, ద కొలీగ్స్. సో ఇట్లాంటివి మనం ఐడెంటిఫై చేసుకోవాలా. లూయిడ్నెస్, వాంటన్, లస్ట్ఫుల్, ఇండీసెంట్, అన్డిసిప్లైన్డ్, అన్మేనేజ్డ్ బిహేవియర్. ఇంకా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫ్లయింగ్ ఆర్ ప్లేయింగ్ లూజ్లీ. Okay, playing loosely, not being in a right way.
మనం కూర్చున్న విధానం గాని, ఎవరి పక్కన కూర్చున్నాం, whom are we allowing to touch us, or how are we behaving, all these things come under lasciviousness, and to follow one's passions and lusts and desire to a point of no shame, or public డీసెన్సీ. అంటే ఇంకా పబ్లిక్‌గా కూడా మనం చాలా కేసెస్ చూస్తాం కదా! బస్సుల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చండాలంగా ప్రవర్తిస్తా ఉంటారు. సో, దేర్ థాట్స్ ఆర్ ఆల్ ఆక్యుపైడ్. దేర్ థాట్స్ ఆర్ ఆల్ వెరీ ఇండీసెంట్ అన్నమాట. సో, వాట్ దే షో ఔట్‌సైడ్ ఇస్ నాట్ విత్ దే ఆర్ వాట్ దే ఆర్ ఇన్‌సైడ్. అండ్ దే విల్ రీచ్ టు అ పాయింట్. సీ ఇయన్నీ చేస్తున్నోళ్ళు దేని చేత నడిపించబడుతున్నారు అనంటే, దే ఆర్ బీయింగ్ వాట్ టు సే, దే ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఓకే. ఈ ఏ సినిమా హిట్ అయితది చూడండి. ఏ సినిమా హిట్ అయితదో ఒకసారి చెప్పండి. ఏ సినిమాలో అయితే ఐటెమ్ సాంగ్ బావుంటదో, ఆ సినిమా హిట్ అయితది. అందుకే ఫస్ట్ ఏం చేస్తారు అనంటే, ఒక ఐటెమ్ సాంగ్ రిలీజ్ చేస్తారు. ఆ ఐటెమ్ సాంగ్ ఎంత చెత్తగా, ఎంత బూత్ మాటలుండి, ఎంత ఎక్స్‌పోజింగ్ చేసి, ఎంత ఇది చేసి ఆ సాంగ్ ఉంటే, అప్పుడు పీపుల్ విల్ బి వెరీ proactive in watching that movie. కదా! మోస్ట్‌లీ దిస్ ఇస్ ద థింగ్ విచ్ హ్యాపెన్స్. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ లైక్ దిస్? ఎందుకు ఇట్లా జరుగుతుంది? బికాజ్ most of the people in the world, or all, I can say that all the people in the world